దర్శన్ కళ్ళలో కుంకుమ పడగా ఆ పోతురాజుల నుండి తప్పించుకొని పారిపోబోతూ ఉంటాడు దర్శన్. ఆ పోతురాజులు రౌడీలు వెంటే పరిగెడుతూ వస్తూ ఉంటారు. దర్శన్ కాలికి ఏదో కర్ర తగిలి వెళ్ళి ఒక గోళంపై పడతాడు. అందులో ఉన్న వాటర్లో దర్శన్ తల మునుగుతుంది. దాంతో పైకి లేచి ఒక్కసారిగా వాటర్తో ఫేస్ని వాష్ చేసుకుంటాడు దర్శన్. ఆ తర్వాత తనకి చూపు స్పష్టమవుతుంది. కానీ ఆ పోతురాజులు బలంగా ఉండడంతో దర్శన్ వాళ్ళని ఎదురించలేకపోతూ ఉంటాడు. మళ్ళీ ఆ రౌడీలే దర్శన్ని కొడుతూ ఉంటారు. ఒక పోతురాజు కత్తి పట్టుకొని దర్శన్ వైపు వస్తూ ఉండగా దర్శన్ చేతులు వెనక్కి మడిచి మరొక పోతురాజు పట్టుకుంటాడు. ఇక దర్శన్ని ఆ పోతురాజు రౌడీ పొడవబోతుండగా ఒక చెయ్యి వచ్చి ఆ పోతురాజు చెయ్యిని ఆపేస్తుంది. అది ఎవరో కాదు, ఆనంద. దర్శన్ని పొడవబోతున్న రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని ఆపేస్తుంది ఆనంద. కోపంగా ఆ రౌడీ చేతిలో నుండి కత్తిని లాగి పక్కకి పారేసి వాడి తలని పట్టి అక్కడున్న స్తంభానికి కొడుతూ ఉంటుంది ఆనంద. మరొక పోతురాజు దర్శన్ని మెట్ల వైపు విసిరేగా దర్శన్ తలకి బలంగా దెబ్బ తగులుతుంది. అయినా ఆనంద పట్టు విడవకుండా ఆ పోతురాజులని కొట్టి అక్కడి నుండి పారిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత దర్శన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తుంది ఆనంద. అప్పటికే శరణ్య భయపడుతూ ఉంటుంది. ఇక పంతులు గారు దర్శన్ చేతికి ఒక మాంగళ్యాన్ని అందించగా అయోమయంగా చూస్తూ ఉంటాడు దర్శన్. అప్పుడు అమ్మాయి మెడలో తాలి కట్టునాయనా అంటుంటాడు పంతులు గారు. కట్టునానా అని ఆనంద అంటూ ఉండగా బాధగా భయంగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. శరణ్య మెడలో దర్శన్ తాలి కడతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.